ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనములు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? మీ అందరి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రార్థించమని అడిగిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాము. విశ్వాసం ఉంచండి, తప్పక సహాయం దొరుకుతుంది. మీరు దేన్నైతే ఆశిస్తున్నారో నిజంగా విశ్వాసంగా ప్రభుని అడిగితే తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. ప్రతిరోజు కూడా మనం వాక్య భాగాలు చూసుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా మన బైబిల్లో కొంతమంది విజ్ఞాపన ప్రార్థనలు, ఎంతో విలువైన ప్రార్థనలు మనం చూసుకుంటూ ఉన్నాము. ఆ విధానంలో ఈరోజు కూడా ఒకరి ప్రార్థన చూసుకుందాం. మనం రండి, బైబిల్ తీయండి. ఉదయాన్నే లేచి ప్రార్థించుకున్నారా? మరి ఒకరోజు దేవుడు మనకిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారా? ఆయన స్తుతించారా? ఆయనకి సాక్ష్యం చెప్పారా? సాక్ష్యం పలుకుదామా? సాక్ష్యం అంటే ఏం పలకాలి? సాక్ష్యం అనగా వినిన మాటలు, కనిన మాటలు, చూచిన మాటలు, చూచిన క్రియలు, వినిన మాటలు, అవన్నీ దేవుళ్ళు ఎంత మనం క్లుప్తంగా చూసి ఉన్నామో, ఎంత ఆయన గురించి తెలుసుకున్నామో దాని గురించి సాక్ష్యం చెప్పటమే సాక్ష్యం అనగా. మన జీవితంలో మనం కనినవి, వినినవి అవే సాక్ష్యం. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు, సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే. సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెనుచు, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు, సాక్ష్యమిచ్చేదా. అంతే, మనల్ని రక్షించేవాడు ఆయనేనని, ఇంతవరకు రక్షించిన రక్షణను బట్టి ఇంతవరకు మనకు కనిన వినిన సంగతులను చెప్పటమే సాక్ష్యం అనగా. సాక్ష్యం పలుకుతున్నారు గొప్ప గొప్ప వాళ్ళు బైబిల్లో. వారి ప్రార్థనల ద్వారా ఎన్నో కృపలను పొంది ఉన్నారు, ఎన్నో ఘనతలు పొంది ఉన్నారు, ఎన్నో విజయాలను చూస్తున్నారు. ఈరోజు కూడా అట్టి ప్రార్థన చూసుకుందాం ఒకరిది మనం. దావీదు మహారాజు బత్షెబా పట్ల చేసిన దుర్మార్గం, తన భర్తను ఉరియాను అమ్మోనీయుల చేత చంపించి ఆమెపై మోహించి ఆమెను చెరపట్టి ఏ విధంగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు, ఆయన ఎలా తీసుకొచ్చి ఆయన రాజకోటలో పెట్టుకున్నాడు, అది తప్పు అని నాతానుచే యెహోవా తెలియపరిచాడు దావీదు మహారాజు. దావీదు మహారాజుకి తప్పు చేసిన సంగతి ఎందుకు దేవుడు తెలియపరచడం? దావీదు అంటే దేవునికి ఇష్టం కనుక, దావీదుని ఏర్పరచుకున్నాడు కనుక, దావీదుని ఏర్పరచుకున్నాడు కనుక తన తప్పును తనకి నాతానుచే ఆయన తెలియపరిచాడు. దావీదుతో నాతాను ద్వారా తెలియపరిచాడు. నువ్వు చేసిన తప్పు అని చెప్పటానికి ఆయన ఒక ఉపమానం చెప్పాడు. దావీదు దగ్గరికి వెళ్ళి నాతాను ఈ విధంగా చెప్పాడు, అయ్యా దావీదు మహారాజు, ఒక పట్టణం మందు ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒకతను మంచి ధనికుడు, ఆస్తి కలిగిన వాడు. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 1 నుంచి చూసుకుంటున్నాం. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 1 నుంచి చూసుకుంటున్నాం. ఒకనొక పట్టణం మంది ఇద్దరు మనుషులు ఉండేరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, అతనికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండేను. అయితే ఒక దరిద్రుడు ఉన్నాడు, ఆయనకి ఏమీ లేదు. ఒక చిన్న గొర్రె పిల్లని తీసుకొచ్చుకొని చాపుకుంటున్నాడు. ఆ ఇద్దరు మనుషులు, ఒక ఆయన బాగా డబ్బున్న ఆయన ధనికుడు, ఒక ఆయన దరిద్రుడు. డబ్బున్న ఆయనకి గొర్రెలు లెక్కలేనన్ను ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, ఆస్తులు చాలా ఉన్నాయి. ఇంకొక అతనికి ఏమీ లేవు. ఒక గొర్రె పిల్లని కొనుక్కొచ్చుకొని దాన్ని చాపుకుంటూ చాలా ప్రేమగా చూసుకుంటున్నాడంట. ఎలాగో వాళ్ళు తినే కంచంలో పెడుతున్నారు, వాళ్ళు కూర్చొని ఎక్కడ కూర్చోబెట్టుకుంటున్నారు, వారు ఎక్కడ పండుకుంటున్నారో అక్కడే దాన్ని కూడా పడుకోబెడుతున్నారు. అంటే వారి బిడ్డలో ఒక బిడ్డగా కలిసిపోయింది ఆ గొర్రె. అప్పుడు ఆ గొర్రె అంటే ఎంత ప్రేమ ఉంటుంది ఆ యజమానికి. చూడండి పిల్లలారా, ఎంత ప్రేమ ఉంటే అంత ప్రేమగా చూస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా మనల్ని కూడా అంతే ప్రేమగా చూస్తున్నారు. మనం ఎంత కష్టాలతో బాధలతో మనం ఉన్నప్పుడు, దారి తప్పిపోయి మనం తిరుగుచున్నప్పుడు ఆయన హక్కును చేర్చుకుని ఎంత ప్రేమను మనం చూపిస్తున్నాడు. ఎంత ప్రేమ చూపించకపోతే ఈ రోజు వరకు మనం క్షేమంగా ఉన్నాం. అదొక్కటి తెలుసుకోండి చాలు. అదే గనిన వినిన సంగతులు సాక్ష్యం చెప్పటమే. ఇదొక్కటి చాలు. ఈరోజు నేను బ్రతుకున్నానంటే, నీవు బ్రతుకున్నావంటే అది ఆయన యొక్క ప్రేమయే. దగ్గరకు పిలుచుకొని ఆ గొర్రె పిల్లని ముద్దలాడుకొని ఆ పక్కలో పండబెట్టుకుని తన బిడ్డ వలె చూసుకుంటున్నాడంట. అయితే ఒకరోజు వాళ్ళ ఇంటికి ఒక
చూడండి ప్రియులారా, మార్గస్థుడు ఒకడు వచ్చాడట. దారిని పోయి అతను ఒకవేళ పొద్దు కృంకినదేమో వారింటి దగ్గర భోజనం చేయటానికి వచ్చాడు, లేకపోతే ఎందుకు వచ్చాడో, ఆ రాత్రి అక్కడ స్టే అవ్వాలని వచ్చాడు. వచ్చినప్పుడు ఆ దావీదు వలె ఆ ధనికుడు తనకి గొర్రెలు గొడ్లు అన్నీ ఉన్నాయి కదా, అతనికి మంచి ఆహారం పెట్టాలంటే అతని దగ్గర ఉన్న ఒక గొర్రెను వధించి అతనికి మంచి విందు భోజనం పెట్టచ్చు, మాంసాహారం పెట్టచ్చు. కానీ ఆయనకు పెట్టాలని తలంపు ఉన్నది. కానీ ఆయన మంచివాడు అనిపించుకోవాలి, గొప్పవాడు కనుక అతను పెట్టినట్లుగా చేయాలని ఆ పక్కనుండే దరిద్రుడు ఆ గొర్రె పిల్లని చక్కుంటుంటే ఆ గొర్రెలను తీసుకొచ్చి వధించి భోజనం పెట్టాడు. చూడండి ప్రియులారా, అసలు తనకు కలిగినవన్నీ తను పెట్టాలి, కానీ పక్కన వాళ్ళు వాళ్ళకి తీసుకొచ్చి దాన్ని వధించి అతనికి భోజనం పెట్టాడు అని చెప్తున్నాడు నాతాను. ఇలా జరుగుతుంది, ఒక పట్టణంలో ఇలా జరిగిందని. అప్పుడు దావీదుకు బాగా కోపం వస్తుంది. ఈ కథ వింటూనే ఉన్నాడు, ఈ ఎగ్జాంపుల్ వింటూనే ఉన్నాడు, ఈ ఉపమానం వింటూనే అతనికి కోపం వచ్చింది. ఆయన ఎందుకు అలా చేశాడు? ఆ ధనవంతుడికి చాలా గొర్రెలు ఉన్నాయి కదా, ఆ గొర్రెలో ఒక గొర్రెని వధించుకొని తినవచ్చు కదా, అతనికి పెట్టవచ్చు కదా, అతని దగ్గర ఘనత పొందవచ్చు కదా, అతనికి దగ్గర మెప్పు పొందవచ్చు కదా. పక్కవాడు తన బిడ్డలా చూసుకుంటున్న ఆ గొర్రె పిల్లని తీసుకొచ్చి వీనికి ఎందుకు చేయాలా అని చాలా కోపం వచ్చిందంట ఆయనకి. నాతో ఇవి చెప్తుండగానే దావీదుకు కోపం వచ్చిందంట. అలా చేసిన వాడెవడు? చూడండి ప్రియులారా, ఇక్కడ ఉంది. ఆ మనిషి మీద బహుగా కోపించి యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు. ఇలాంటి పని చేసిన వాడు మరణపాత్రుడు, వాడికి మరణమే తగిన శిక్ష. ఎందుకంటే తన బిడ్డలాగా చూసుకుంటున్న గొర్రెపిల్లని తన ఇంట్లో ఉన్నవి పెట్టకుండా పక్క ఇంట్లో ఉన్న వారి బిడ్డను తీసుకొచ్చి చంపటం తప్పు కదా, అతనికి మరణశిక్ష మంచిది అని చెప్తున్నాడంట దావీదు. అందుకు నాతాను గారు చెప్తున్నారు, అయ్యా ఆ మరణపాత్రుడు ఎవరో కాదు, నీవు మాత్రమే. ఆ మరణపాత్రుడు నీవు ఎవరో కాదు, నీవే అని చెప్పాడంట. నేను ఎందుకు చేశాను, నేను అలా ఎందుకు చేస్తాను అన్నప్పుడు నాతాను చెప్తున్నాడు, వినండి ప్రియులారా, నీవు కూడా అలాగే చేసావు. ఆ దరిద్రి యొక్క ఒక్కగానొక్క భార్యని, యెహోవా జీవము తోడు ఉరియో భార్యని నీవు తీసుకొచ్చుకొని ఆ దరిద్రుని యొక్క గొర్రెపిల్లని ఏ విధంగా వధించుకున్నాడు ఆ ధనవంతుడు, అలాగే నీవు కూడా ఆ పేదవాడి యొక్క నీ దగ్గర సర్వెంట్, నీ దగ్గర పని చేసేవాడు, నీ దగ్గర యుద్ధాలకు వాళ్ళతో కలిసి వెళ్ళేవాడు, నీవు ఏది చెప్తే అది చేసేవాడు ఉరియోని అమ్మోనీల చేత చంపించావు కదా. బస్తిబా పైన నీకున్న ప్రేమతో, నీకున్న మోజుతో, నీకున్న మోహం చూపుతో, నీకున్న చెడు తలంపుతో అలాగే ఉంది ఇది. ఆ ధనవంతుడు ఎలాగైతే లేని వాడి దగ్గర నుంచి గొర్రెపిల్లని తీసుకొచ్చి చంపాడో, అలాగే ఆ ఊరియా భార్యను కూడా, ఆ భార్యను కూడా అతను లేని వాడి దగ్గర నుంచి తీసుకొచ్చి నీవు వాడుకుంటున్నావు. ఇప్పుడు ఆ మరణపాత్రుడు నీవే తెలియపరిచి చెప్పాడు, ఇకనైనా మేలుకో నువ్వు. ఇక్కడ చూడండి, యెహోవా దృష్టికి నువ్వు చెడుతనం చేసావు కనుక నీ ఇంటి వారికి నీకును సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకింపము. యెహోవాకు నేను సెలవిచ్చిన మాట ఏదనగా నీకు అపాయం పుట్టును. నీవు చూచుచుండగా నీ భార్యను వేరొక వారు తీసుకెళ్తారు. నీవు ఎవరి భార్యనైతే తీసుకొచ్చావో వారు చూచుచుండగా నువ్వు రాత్రిపూట చీకట్లో దొంగతనంగా తీసుకొచ్చావు, కానీ పగటి పూట అందరూ చూస్తుండగానే నీ భార్యలను తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళారా లేదా? తీసుకెళ్ళారు. వారి భార్యలను తీసుకెళ్ళారు, వారి బిడ్డలను తీసుకెళ్ళారు. ఆ సిగ్గుల దేశం నుంచి ఉన్న వారందరూ తీసుకొని వెళ్ళిపోయారు చూస్తుండగానే. అదంతా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం పాఠాలు. అలాగూ నాతాను చెప్తున్నాడంటే ఈ విధంగా జరుగుతుంది నీకు. నీవు చీకట్లో తీసుకొచ్చుకున్న పాపాన్ని రేపు వెలుగులో నీ భార్యలు తీసుకెళ్తారు, అందరూ చూస్తుండగానే తీసుకెళ్ళిపోతారు. నీవేది చేసావో అదే నీకు జరుగుద్ది. మరణపాత్రుడు అని నువ్వెవరిని అంటున్నావో ఆ మరణపాత్ర, ఆ మరణ శిక్ష నీకే జరుగుతుంది, నీ బిడ్డకు జరుగుతుంది. నీకు పుట్టబోయే బిడ్డ చచ్చిపోతాడు. చెప్తున్నాడు అదే మాట. ఈ కార్యము దూషించుటకు శత్రువుల గొప్ప కలుగ చేసిన కనుక నీవు పుట్టిన బిడ్డ, చూసారా, నీకు పుట్టిన బిడ్డ నీవు పాపంతో తీసుకొచ్చి ఆమెతో జీవించిన జీవితంలో ఆమెతో కలిసి నీవు చేసిన పాపంతో పుట్టిన బిడ్డ బ్రతకడు, చనిపోతాడని చెప్పి. ఆ విధంగానే బత్షెబాకి దావీదు ద్వారా పుట్టిన బిడ్డ
చనిపోయే స్థితికి వచ్చి జబ్బుతో మొత్తబడి, చూడండి కింద వచనాలు 16 వచనం నేను చూస్తున్నప్పుడు, జబ్బు పడెను. అప్పుడు దావీదు ఉపవాసం ఉండి ప్రార్థించాడంట. తిండి నీళ్ళు తాగలేదు, ఏడుస్తున్నాడు, రోధిస్తున్నాడు. మహాబాధతో ఏడుస్తూ ఉన్నప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు వినలేదు. ఆ బిడ్డని వీళ్ళంతా కూడా, అక్కడున్న వాళ్ళంతా ఆయన ఓదార్చడానికి ధైర్యం చాలట్లేదు వాళ్ళకి. ఆయన ఓదార్చినా కూడా ఆయన భోజనం చేయట్లేదు. కానీ ఆయన తర్వాత ఆ బిడ్డ చనిపోతుంది. నాతాను చెప్పిన విధంగా ఆ బిడ్డ చనిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళందరూ కూడా గునుక్కుంటూ చిన్నగా చెప్పుకుంటున్నారు, అయ్యో ఇప్పటికే ఉపవాసం ఉండి ఆయన భోజనం చేయట్లేదు రాజుగారు, బిడ్డ చనిపోయాడంటే ఇంకెంత బాధపడతాడో అనుకున్నప్పుడు దావీదుకు తెలిసిపోయినది. దావీదుకు తెలిసి ఆహా చనిపోయాడు అనుకొని వెళ్ళి చక్కగా స్నానం చేసి తలకు తైలం పెట్టుకొని పోయి దేవుని ఆలయంలో పోయి మ్రొక్కి వచ్చాడంట. అందరూ అంటున్నారంట, ఏందయ్య నువ్వు బిడ్డ బ్రతుకున్నప్పుడు ఉపవాసం ఉండి ఏడ్చావు, చనిపోయినాక ఏడవలేదని. అప్పుడు అనుకున్నాడు ఆయన, నేను చేసిన తప్పుకు తగిన శిక్ష పొందాను కనుక నేను ఏడ్చిన నా బిడ్డ నా దగ్గరికి రాడు, నేను అతని దగ్గరికి వెళ్ళాలి కానీ అతడు నా దగ్గరికి రాడు. చూద్దామా? ఆ 23వ వచనం, 12వ అధ్యాయం 2వ సమయాలు 23వ వచనం. ఇప్పుడు చనిపోయిన కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండాలి? వాని నేను తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవద్దును కానీ వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. తర్వాత దావీదు తన భార్య అయిన బత్షెబను ఓదార్చాడు. ఆమె ఏడుస్తుంది, ఆమె కన్నీరు కారుస్తుంది. ఆమె చేసిన తప్పు వలన భర్త వర్ణించాడని మహా దుఃఖంతో వేదనతో ఉందామె. అంత బాధ పెట్టిన ఆయన బిడ్డను బ్రతికించలేదు దేవుడు. తర్వాత భార్యను ఓదార్చంటే దేవుని దగ్గర ప్రార్థించుంటాడు. మ్రొక్కాడంట, ఆలయంలోకి పోయి మ్రొక్కాడంట, అయ్యా నేను చేసిన పాపం, నా బిడ్డ చనిపోయాడు, దాంతో పోవాలా అనుకున్నాడు. మ్రొక్కి తన భార్యను ఓదార్చగా మరలా గర్భవతి అయి ఆమె సొలొమోన్ని కన్నది. సారీ ప్రియులారా, సొలొమోన్ అని చెప్పబోయే సమయలన్నాను, సొలొమోన్ అని కన్నది. సొలొమోన్ మహారాజును కన్నప్పుడు మరి ప్రవక్త వారు వచ్చారు. నాతాను ప్రవక్త దగ్గరికి పంపగా అతనికి యెదిద్యా అని పేరు పెట్టాడు. చూసారు ప్రియులారా, ఆ బైబిల్లో ఎన్ని గొప్ప విలువైన ప్రార్థనలు ఉన్నాయో. ఆయన ప్రార్థన వల్లనే ఈ యెదిద్యా పుట్టాడు. ఆయన క్షమాపణ ప్రార్థన వల్లనే ఆ సొలొమోన్ మహారాజు పుట్టాడు. మనకందరికి తెలుసు సొలొమోన్ మహారాజు ఎంత గొప్పవాడో. ఆయన చరిత్ర మొత్తం మనం ప్రతిరోజు చదువుకుంటున్నాం. ఇంకా మీకు తెలియకపోతే బైబిల్ చదివే వాళ్ళు చదవండి, చదవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాగ చెప్తున్నప్పుడు వినండి, బైబిల్ గురించి తెలుసుకోండి ప్రియులారా. మరి యెదిద్యా నాతాను ప్రవక్త చేత హెచ్చరింపబడిన తర్వాత పుట్టిన బిడ్డ ఆయనే సొలొమోన్ మహారాజు. దావీదు మహారాజు ఏడ్చి కన్నీటితో మ్రొక్కాడంట ఆలయంలోకి, భయ్యా నా పాపం ఇంతవరకు పోవాలని ప్రార్థించాడు. గొప్ప ప్రార్థనకి గొప్ప బిడ్డ పుట్టాడు. అలాగే ప్రియులారా, మనం కూడా తెలియక ఏదైనా తప్పులు చేసి ఉంటే ప్రార్థిద్దాము, ప్రభుని క్షమాపణ అడుగుదాం. అయ్యా నేను తెలియక, ఒకవేళ తెలిసి కూడా, ఒకవేళ తండ్రి నా మనసు అలా తురిలిపోయింది, తెలియక నేను చేశానయ్యా, ఒకవేళ తెలిసి చేసినా కూడా క్షమించయ్యా అని అడుగుదాం. ఈరోజు నుంచి స్థిరంగా జీవిద్దాం. అట్టి దేవుని కృపలో మనకు మన కుటుంబాలకు సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ అన్నాడు.